తెలంగాణ ప్రభుత్వం అంటే ఈ దేశవ్యాప్తంగా కూడా ప్రధాన పంటగా అంటే ఇప్పుడు పత్తి పంట తీవ్ర నష్టాలు ఎదురవుతుంది, లేకపోతే ఈ ఒడిదుడుకులు వాణిజ్య పంటలు ఎదురవుతున్నప్పుడు ఫామ్ ఆయిల్ పంటని సాగు చేయాలని ప్రభుత్వం విపరీతంగా ప్రోత్సహిస్తూ ఉంది. వాటర్ లేకపోయినా నిలబడుతుందని. నిజంగా ఫామ్ ఆయిల్ సాగు వల్ల రైతులకు జరగబోయే లాభాలు ఏమిటి, ఎలా ఉండబోతుంది, ప్రభుత్వం ఏం చేస్తే రైతులు మొత్తం ఫామ్ ఆయిల్ సాగు వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది, దానివల్ల నిజంగా రైతు భరోసాతో బతకగలడా? ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితులలో మిషన్ ఆయిల్ ఫామ్ కింద 44,000 కోట్ల రూపాయలు దానికి సబ్సిడీ ఇచ్చేసి ఫామ్ ఆయిల్ తోటల్ని పెంపకానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుసు. దానిలో ఫలితంగా చాలా చోట్ల ఇదివరకు ఎక్కడైతే పంట పండించడానికి కేంద్రీకరించి కొన్ని ప్రాంతాలను మాత్రమే పెట్టారు, ఈ మధ్యలో చాలా ప్రాంతాలకు విస్తరిస్తూ ఉన్నారు. విస్తరించేటటువంటి క్రమంలో రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఫామ్ ఆయిల్ తోటకి వరి పంట కంటే తక్కువ నీరు అవసరం. రెండవది, వరి పంట కంటే తక్కువ నీరు అవసరం, కానీ ఆ వరి పంట ఒక కారు పండకపోతే ఒకసారి నష్టంతో పోతుంది. కానీ ఫామ్ ఆయిల్ రైతుకు సంబంధించినటువంటిది ఏంటంటే దానికి సరి అయినటువంటి నీళ్లు దొరకకపోతే అది 35 ఏళ్ళు ఉండేటటువంటి పంట. 35 ఏళ్ళు ఉండేటువంటి పంట 3 ఏళ్ళు దాన్ని సాగు చేసి దాంట్లో నుంచి ఏం రాకపోయినా భరించగలగాల్సిన రైతులు మాత్రమే ముందుకు వస్తూ ఉన్నారు. అట్లా ఒక ఏరియాలో ఒక 40,000 ఎకరాలలో పంట రావాలి, దానికి విస్తరించాలని చెప్పేసి చేశారు. కానీ వీళ్ళు ఇచ్చేటటువంటి ప్రోత్సాహకాలు అవన్నీ కూడా సరైనటువంటి పద్ధతిలో ప్రచారంలో లేకపోగా వాటన్నిటి ఫలితంగా ఏంటంటే దాంట్లో 1/3 మాత్రమే ఇప్పటికి సాగు చేశారు. మరీ ముఖ్యంగా మా నల్గొండ జిల్లాలో 40,000 ఎకరాలలో సాగు చేయాలి, కానీ ఇప్పటికి వచ్చినటువంటిది మొన్న మాకు వచ్చిన లెక్క ప్రకారంగా 13,000 ఎకరాలలో చేశారు. అయితే 13,000 ఎకరాలలో చేస్తే సరిపోతుందా అని అంటే సరిపోదు. దేనికి సరిపోదు అని అంటే ఒక ఫ్యాక్టరీ పెట్టడానికి సరిపోదు, కానీ దానికి సరైనటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటే వస్తుంది. కానీ ఈ 3 సంవత్సరాలు నిలుపుకునవలసినటువంటి అవసరం ఎక్కడైతే ఉంటుందో దానికి తగినటువంటి చర్యలు తీసుకోవట్లేదనేటటువంటిది రైతుల నుంచి వచ్చినటువంటి అభిప్రాయం. దాని ప్రకారంగానే మేము ఈ మధ్యలో నల్గొండ జిల్లా రైతుల ఆయిల్ ఫామ్ రైతుల సమావేశం కూడా పెట్టాం. దాంట్లో దాదాపు ఒక జిల్లా నుంచే మాకు 122 మంది ఏమో వచ్చారు. 122 మంది దాకా అటెండ్ అయ్యారు జిల్లా సమావేశానికి. వచ్చేసేసి వాళ్ళకు ఉండేటటువంటి సమస్యలన్నిటి కూడా చెప్పారు. దాంట్లో ప్రధానంగా ఏంటంటే వీళ్ళు ఇచ్చేటటువంటి సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా అందడం లేదు. ఒకటి, మొక్కల రేటు. రెండవది, డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి పరికరాలు, దానికి వీళ్ళ షేర్ని ఎక్కువ చేసి చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చేటటువంటి సరిపోకపోతే రైతులు ఎదురు పెట్టుకొని ఆ డ్రిప్పును ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అలాగే దానికి ఇవ్వాల్సినటువంటి మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో ఒక హెక్టార్కి 4,000 రూపాయలు ఇవ్వాలి. ఆ 4,000 రూపాయలు ఒక సంవత్సరం ఇచ్చారు, రెండవ సంవత్సరానికి ఇంకా అందలేదు. 3 ఏళ్ల క్రింద వేసినటువంటి వాళ్ళకి ఒక 2 సంవత్సరాలు వచ్చాయి, ఇంకో సంవత్సరానికి రాలేదు. దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి కొంత డబ్బు దానికి మ్యాచింగ్ గ్రాంట్గా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. స్టేట్ గవర్నమెంట్ ఏదో రాలేదని చెప్పారు, అది త్వరలోనే వేస్తామని చెప్పేసి అన్నారు. దానికి తోడు ఈ ఆయిల్ ఫామ్ పంటకు వచ్చేటటువంటి రోగాలే రావు అని చెప్పేసి చేశారు. కానీ వాస్తవంగా దానిలో ఉండేటువంటి సమస్యలు దానికి ఉన్నాయి. దానికి ప్రధానంగా వచ్చేటటువంటిది ఏంటంటే కొమ్ము పురుగు అని చెప్పేసి వచ్చేసి మొక్కల్ని చంపుతుంది. వాటి స్థానంలో కొత్త మొక్కలు ఇచ్చేటటువంటి దానికి ఏర్పాటు జరగకపోతే మేము అధికారులతోటి మాట్లాడాము. అధికారులు మాట్లాడినంత వరకు వాళ్ళు చెప్పేటటువంటిది ఎకరాకి 57 మొక్కలు అయితే 3 మొక్కలు ఇస్తామని అదనంగా. అయితే 3 మొక్కలు కాదు, అన్ని చోట్ల పోయినటువంటి మొక్కల్ని ఇస్తే మీ ఆయిల్ ఫామ్కి ఎంకరేజ్ చేసేటటువంటి దీంట్లో అది మీకు ఉపయోగమే తప్పిస్తే రైతుకు నష్టం అని మీరు ఆలోచిస్తున్నారు. మాకు నష్టం కాదు, మొత్తం జాతికే నష్టం. కాబట్టి ఏంటంటే ఆ మొక్కల్ని పెంచాలని కూడా మేము డిమాండ్ చేశాము. దాన్ని ఏదో రకంగా సర్దుబాటు చేయడానికి వాళ్ళు సిద్ధపడతా ఉన్నారు. రైతు
అనే వ్యక్తి సమాజంలో ఇవాళ అంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి రైతు తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూడా ఇదే రైతు ఉన్నాడు. ఈ సంక్షోభంలో ఉన్నటువంటి రైతుకు ఇవాళ భరోసాగా ఈ 2 కూటములలో ఏ కూటమి నిలవబోతుంది అనేది మీరు అభిప్రాయపడతా ఉన్నారు. ఎవరైతే మీకు అంటే ఒకవైపు ఏమో ఢిల్లీ పురవీధుల్లోకి తీసుకొచ్చి ఢిల్లీ సరిహద్దులోకి తీసుకొచ్చి ధర్నాలు చేయించిన పార్టీ ఒక పార్టీ, రెండవ పార్టీ ఆ ధర్నాలకు ఆ ఆందోళనకు మద్దతు తెలిపినటువంటి పార్టీ ఇంకో పార్టీ. ఈ 2 కూటములు గీత గీసి ఇవాళ ఎన్నికల్లో పాల్గొంటూ ఉన్నాయి. ఇవాళ రైతులు ఎవరి పక్షాన ఉన్నారు, రైతులు ఇవాళ ఎవరు కావాలని కోరుకుంటూ ఉన్నారు, ఎవరు వస్తే మా సమస్యల పరిష్కారం అవుతుందని భావిస్తూ ఉన్నారు. రైతులు ఎవరిని కోరుకుంటున్నారనేటువంటిది ఢిల్లీలో ఇప్పటికీ ఆందోళన చేస్తున్నటువంటి రైతులే చెప్తున్నారు. ప్రస్తుత మోడీ ప్రభుత్వం ఇది రైతు అనుకూలం కాదు, కార్పొరేట్లకి అనుకూలం, కార్పొరేట్ అనుకూలమైనటువంటి నిర్ణయాలనే తీసుకుంటుంది అనేటటువంటిది. కాంగ్రెస్ పార్టీ ఇదివరకు ఉండేటటువంటి దీంట్లో కొన్ని నిర్ణయాలు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకొని ఉంది. దాన్ని సవరించుకునేటటువంటి పరిస్థితులలో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది అనేటటువంటిది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. దాని మేరకే ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రకటనలన్నీ కూడా కొంతలో కొంత రైతు అనుకూలమైనటువంటి విధానాలని అవలంబించే అవకాశాలు ఉన్నాయనేటువంటిది మాత్రం నా అభిప్రాయంగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్.